చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మనతో తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. మనకున్న డౌట్స్ అన్ని అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు అంటే విద్యా బుద్ధులు నేర్పేసి సొసైటీలో ఎలా బ్రతకాలి, జీవితంలో ఏం నేర్చుకోవాలి అనేది మనకు నేర్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే 23 ఏళ్ల టీచరు స్టూడెంట్ని 10 ఏళ్ల స్టూడెంట్ తోటి ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని తల్లి కూడా అయింది. దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు రిలేషన్షిప్స్ ఎటుపోతున్నాయి? ఈ ఉపాధ్యాయురాలు ఏంటి, ఆ స్టూడెంట్ తో ఏంటి, నాకు ఎంత అసలు ఇది ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. అసలు దీని గురించి మాట్లాడాలంటే ఏ రకంగా స్పందించాలో తెలియట్లా. ఇప్పుడు గురువు శిష్యుల సంబంధం అంటే తల్లి బిడ్డల సంబంధం లాంటిదే అంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ ముగ్గురిని పూజించాలని చెప్తుంది మన సమాజం పాతకాలంలో. అది పోయి తర్వాత ఎట్లా వచ్చిందంటే 9th క్లాసు 10th క్లాసు స్టూడెంట్స్తో టీచర్ లవ్లో పడ్డాం. అది కొన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు అది పోయి 23 ఏళ్ల టీచరు 13 ఏళ్ల పిల్లాడితో 3 సంవత్సరాలుగా ఎఫ్ఐఆర్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. అంటే 10 సంవత్సరాల పిల్లోడి నుంచి ఆవిడ ఎఫ్ఐఆర్ నడుపుతోందంటే అసలు 10 సంవత్సరాల పిల్లవాడికి అసలు మెచ్యూరిటీ ఉంటుందా? ఫిజికల్ మెచ్యూరిటీ ఉంటుందా? మెంటల్ మెచ్యూరిటీ పక్కన పెట్టు. అసలు ఫిజికల్ మెచ్యూరిటీ ఉంటుందా? 10 సంవత్సరాల పిల్లవాడితో ఏ రకంగా ఆమె ఎఫ్ఐఆర్ నడిపింది? వాళ్ళిద్దరి మధ్యన అసలు సంబంధం ఎట్లా గడిచింది? 10 ఏళ్ల పిల్లాడిని చూస్తే ఆవిడకి తన తమ్ముడో కొడుకో గుర్తు రాకుండా వాడొక ప్రియుడు అన్న భావనతో ఎలా చూసింది? ఇదంతా ఒక రకమైన జాడ్యమో, ఒక రకమైన పిచ్చో అనుకోవాలి. మదపిచ్చి, అచ్చంగా చెప్పాలంటే మదపిచ్చి అనాలి దాన్ని. అంటే ఇక మగవాడిని చూస్తే ఆడది రెచ్చిపోతుంది, ఆడదాన్ని చూస్తే మగవాడు రెచ్చిపోతాడు. వాళ్ళ భావి వరుసలు లేవు, వాళ్ళ బ్లడ్ రిలేషన్ అయిన అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అసలు ఇక ఏమీ పోయింది. చిత్తకార్తి కుక్కలు, లాస్ట్ టైం చెప్పినట్టుగా చిత్తకార్తి కుక్కలాగానే ఒక ఆడకుక్క ఒక మగ కుక్క కనబడితే దాని వెంట పడుతుంది అంతే. అలాగే తయారైపోయారు. అంటే మనుషులు కూడా పశువుల్లా మారిపోతున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆ తర్వాత వాడిని పైగా ఇంకొక పెద్ద తలనొప్పి ఏంటంటే ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అంటే పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు? సమాజంలో ఆవిడ పరిస్థితి ఏంటి? ఎవరు పెళ్లి చేసుకోరు. వీడితో పాటు ఆవిడ జీవించగలుగుతుందా? బయటికి తీసుకెళ్ళగలుగుతుందా? ఈవిడికి 35 ఏళ్ళు వచ్చేవాడికి వాడికి ఎన్నేళ్ళు వస్తాయి? 20 ఏళ్ళు 23 ఏళ్ళు వస్తాయి. అక్కగారిలో ఉండేవాడు నా భర్తని ఎలా పరిచయం చేసుకుంటుంది సమాజంలో? ఆ పుట్టిన బిడ్డకేమని చెప్తుంది? పూర్వం ఏంటంటే ఈ ఉచ్చం నీచం అంటారు సవా, అలాగా వాటి ఆ డిఫరెన్స్ బయట వాళ్ళకి ఎలా పరిచయం చేస్తావు, సమాజంలో ఏమని చెప్తావు అనే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. ఆ పుట్టిన పిల్లవాడి భవిష్యత్తు ఏమవుతుంది ఫ్యూచర్లో అన్న ఆలోచన పోయింది. నిజంగా చూడు, ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఆ పిల్లాడికి 10 ఏళ్ళు వస్తే ఆ పిల్లాడు ఏమని చెప్పుకుంటాడు? తండ్రిని ఏమని పరిచయం చేస్తాడు వాడిని? వాడు సిగ్గుపడ్డా? వాడిని నువ్వు భూమి మీద తీసుకొచ్చి నువ్వు చేసిన నిర్వాహకం ఏంటంటే వాడు కన్న తండ్రిని కూడా వీడు నా తండ్రి అని పరిచయం చేసుకోలేని స్థాయిలోకి వచ్చాడు. ఆ పిల్లవాడి మానసిక పరిపక్వత ఎలా ఉంటుంది? వయసు వస్తున్న కొద్దీ, పెరుగుతున్న కొద్దీ వాడికి తండ్రి పట్ల కోపమో, తల్లి పట్ల కోపమో, లేదా సమాజం మీద ప్రతీకారమో ఏ రకంగా తయారవుతాడు ఆ పిల్లాడు? ఇదేమన్నా ఆలోచించిందా? ఆవిడకున్న మదపిచ్చిలో ఇవేమీ కనిపించలేదు ఆవిడకి. మగ అనే ఒక వర్డ్ మాత్రమే కనిపించింది. అంతే. అంచేత అది అసలు దీని మీద చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ప్రత్యేకంగా DNA టెస్ట్ చేస్తున్నారంట. అవును, మరి వాడు ఎవరి బిడ్డో తెలియక ఇప్పుడు సపోజ్ వాడి బిడ్డే అన్నారనుకో, వీడికి అసలు ఈ 10 ఏళ్ల పిల్లాడికి 13 ఏళ్ల పిల్లాడికి బిడ్డనికి అనేంత సామర్థ్యం ఉందా ఫిజికల్గా? మరి ఒకవేళ ఉంది అని అనుకోవాలి. DNA టెస్ట్లో వాడిదే అని తెలిస్తే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళిద్దరి భవిష్యత్తు ఏంటి? ఆ పిల్లాడిని వాళ్ళు ఎలాగో 2 తిడతారు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోబెడతారు. ఈవిడ భవిష్యత్తు ఏంటి? ఈవిడ తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఈవిడికి ఉద్యోగం అనిపించి వాళ్ళు ఓ చోట కూర్చోబెడతారు. ఈవిడ పబ్లిసిటీలో కనుక ఈవిడ ఎవరో ఫోటో ఎవరికి తెలియపోతే నోరు మూసి పెళ్లి చేస్తారు మళ్ళా. అంతే కదా. అంతే. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈ రిలేషన్తో నువ్వు వాడితోటే ఉండదే ఏ తల్లిదండ్రి చెప్పగలుగుతారు? ఆ 10 ఏళ్ల పిల్లాడితోటే నువ్వు కంటిన్యూ చేసుకో నీ జీవితం అని అనలేరు కదా. అంటే ఒకటి మోసం చేసి ఏ బకరాన్ని దొరికితే వాడిని పెళ్లి చేసుకుని వాటితో సంసారం సాగిస్తుంది. ఎక్కడ కమ్యూనికేషన్ మిస్ అవుతుందంటారమ్మా? అంటే ఇప్పుడు చిన్న వయసు చూడట్లేదు, అంటే ఆడవారైనా మగవారైనా కూడా వయసు చూడకుండా వారికి కావాల్సిన కోరిక కామవాంఛ తీర్చుకోవడమే జరుగుతూ ఉంది కదా. ఎక్కడ లోపము జరుగుతుంది? దీనికి ప్రధానమైన కారణం నాకు సంబంధించినంత వరకు నేను అనుకోవడం ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇంకా ఏంటివేవో తగలబడ్డాయి కదా ఇలాంటివన్నీ. ఇవన్నీ అస్తమాను చూస్తారు. రోడ్డు మీద నడుస్తూ కూడా ఇలా తిప్పేస్తూ ఉంటారు. ఎదరవాడికి డాష్ కొడతానేమో అనే పరిజ్ఞానం కూడా ఉండదు. ఇలా రోడ్డు మీద ఇలా నడుచుకుంటూ చూసే అంత అర్జెంట్ ఏం కాదు. కాస్త పక్కన నిలబడి చూసుకోవచ్చు కదా. ఆగదు, మైండ్ ఆగదు. ఏ పని చేస్తున్నా ఇంతే. మా డ్రైవర్లు అందరికీ స్మార్ట్ ఫోన్లే ఉంటాయి.
ప్రతివాడు కూర్చుని ఇదే పని. కారు తుడవాలంటే వాడు లోపల కూర్చుని తుడిచేశానంటే ఇదే చూసుకుంటుంటాడు. ఎన్నాళ్ళు ఎంతమంది వీటికి బానిసలైపోయి ఇలాంటి దిక్కుమాలి వీడియోలన్నీ చూసి వాళ్ళల్లో బాగా పెట్టరేగిపోయి ఈ మదపిచ్చి పెరిగిపోయి నాకు కూడా ఎవరన్నా దొరుకుతారా అన్న ధోరణిలో తయారవుతున్నారు. ఇప్పుడు 7 నెలల పిల్లల్ని 8 నెలల పిల్లల్ని రేప్ చేశారంటే ఇలాంటి భావమే కదా. వాళ్ళలో ఇలాంటి భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? ఇవన్నీ చూసి వాళ్ళు కూడా చెలరేగిపోతున్నారు. అంచేత అసలు ఇవన్నీ బంద్ అయితే సమాజం సగం బాగుపడుతుంది. అంటే పాతకాలంలో లాగా ఎవరికి బంద్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, అందరూ ఎవరికి తోచింది వాడు నాకు తోచింది నేను పెట్టేస్తాను, ఎవరికి తోచింది వాడు పెట్టేస్తాడు. ప్రతివాడు సమాజం ఏమైపోతుంది అంటాడు. వీడెవడో బుద్ధిగా ఉన్నట్టు. సమాజం ఏమైపోతుందో నువ్వోటి బాగుంటే సమాజ సంగతి తర్వాత, అది ఎవరికి ప్రపంచంతో సంబంధం లేదు. సమాజం ఏమైపోతుంది అని ఒక పెద్ద టైటిల్. ఎందుకంటే యూట్యూబ్ ఫ్రీ అయిపోయింది, ఎవరైనా ఎక్కించేయచ్చు, ఎవరికైనా ఫ్రీడమ్ ఉంది. మరి యూట్యూబ్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు? ఇలాంటి దరిద్రాలన్నీ పెడుతుంటే అవి వాళ్ళు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలి అంతే. పెట్టే ఛానల్స్ వాళ్ళ వ్యూయర్స్ వాళ్ళకి పెరిగితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలి. ప్రతివాడు వాడి సంపాదనే ముఖ్యం, కానీ వ్యక్తిగతంగా మనుషులు ఎలా అయిపోతున్నారు, దాని ప్రభావం సమాజం మీద ఎలా ఉంది, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవరికీ అక్కర్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇలాంటి వాటికి బాగా బానిసలైపోయి ఇలాంటి చెడు అశ్లీలమైనటువంటివి చూసి వాళ్ళ మైండ్లో ఎగ్రవేట్ అయిపోయి నాకు కూడా ఎవరైనా దొరుకుతారా అన్న ధోరణిలోనే చూసి చివరికి చిత్తకార్తి కుక్కలాగా వాళ్ళ వెంట పడ్డాం. దాని పర్యవసానం ఇదిగో ఇలాగే ఉంటుంది. 13 ఏళ్ల వాళ్ళు, 10 ఏళ్ల వాళ్ళు, 25 ఏళ్ల వాళ్ళు, 23 ఏళ్ల వాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా మగ అనేవాడు దొరికితే చాలు, ఆడ అనేది దొరికితే చాలు. ఇంకొకటమ్మా, వయసుతో సంబంధం ఉండట్లేదు, వరుసలతో సంబంధం ఉండట్లేదు. వరుసలతో అసలు ఎప్పుడో పోయింది సంబంధం. గురు శిష్య సంబంధం అంటే తల్లి బిడ్డల సంబంధం లాంటిది. ఆ సంబంధం పోయింది. క్లాసులో పాఠాలు చెప్పే టీచర్ పోయి 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. మరి వాడు టీచర్ కదా, వాడు ఏం వాడు అది తప్పు చేస్తే దిద్దాల్సింది పోయి వాడే దాన్ని తప్పుకు ప్రేరేపిస్తే ఏమనుకోవాలి? అంచేత మనుషుల్లో మధ్యలో మానవత్వపు విలువలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఎప్పుడైతే పోయి సెక్స్కి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారో అలాగే అవుతుంది. జీవితాలు ఇలాగే అవుతాయి. కొన్నాళ్ళ దాకా ఇలాగే నడుస్తుంది కూడా సమాజం. ఎప్పుడో ఎక్కడో మళ్ళీ మార్పు మొదలవుతుంది. ఆ మార్పు మొదలైనప్పుడు అది తిరిగి రావాల్సిందే. అప్పటిదాకా ఇవన్నీ భరించవలసిందే. ఈ ఫేస్బుక్లు ట్విట్టర్లు లాంటివి సగం ఇన్స్టాగ్రామ్లు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో చూసినవే కదా. ఇలాంటివే ఎందుకు పెడతారు? ఇక ప్రపంచంలో అసలు మంచి అన్నది లేదా పెట్టడానికి? మంచి మంచి మాటలు, మంచి మంచి సూక్తులు చెప్పుకోవచ్చు కదా. తల్లి బిడ్డల అనుబంధం గురించో, భార్యాభర్తల అనుబంధం గురించో అలాంటివి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు కదా. అలాంటివి పెట్టేవారు, ఇలాంటివి ఎక్కువ పెడతారు, ఎందుకంటే వ్యూయర్స్ పెరుగుతారు కాబట్టి. అంచేత సమాజాన్ని బాగుపడాలి అంటే అది ఒక గుంపులాగా వచ్చే మార్పు కాదు, అది ప్రతి వ్యక్తి మనసులోంచి రావాలి. ఇప్పుడు ఈ అలవాటు సమాజంలో అందరికీ ఎలా అయింది, అలాగే అది కూడా ఆ మార్పు కూడా సమాజంలో వ్యక్తిపరంగా వస్తే అది సమాజంలోకి మారుతుంది, మంచి సమాజం ఏర్పడుతుంది. అది ఏర్పడే వరకు ఇలాంటి దుర్మార్గాలు భరించాల్సిందే. మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. మార్పు రావాలమ్మా, ప్రతి ఒక్కళ్ళలోనూ మార్పు రావాలి. ఇలాంటివి మేము చూడకూడదు, ఇలాంటిది మేము చేయకూడదు అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఉంటే తప్ప అది మార్పు రాదు. ఆ మార్పు మరి ప్రతి ఒక్కరిలో ఉండాలి అంటే ఉన్నట్టే ఉంటుంది, కానీ అసలు ఉండదు కదా. ప్రతి ఒక్కరిలో ఉంటే ఇలాంటివి చూడరు కదా అసలు. అది హెడ్డింగ్ చూడంగానే ఎందుకు వాళ్ళు మానేస్తారు? వ్యూయర్స్ మానేస్తే పెట్టేవాడు కూడా పెట్టాడు. వాడికి వ్యూయర్స్ రాకపోతే ఎందుకు పెడతాడు? వ్యూయర్స్ వస్తున్నారు కాబట్టే పెడతారు. జరిగింది కాబట్టి పెట్టాను అంటారు కదా అని. అంటే జరిగింది కాబట్టి మేము పెట్టాము, సమాజానికి తెలియజేయాలని. సమాజాన్ని నువ్వు తెలియజేయకపోతే ప్రపంచం అన్న తల్ల కిందలు అయిపోయిందా? నీకెందుకు అసలు సమాజం గొడవ? నీ బతుకు నువ్వు చూసుకోవచ్చు కదా. అలా కాదు, సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తామన్నట్టు ఇలాంటివన్నీ పెట్టడం. ఉద్ధరించడానికి చాలా ఉన్నాయి చేసే పనులు, అవి ఎవరు చేయరు, ఇలాంటివి పెడతారు. దీని వెనక అసలు ఉద్దేశం నాకు ఒక ఆవిడ చెప్పింది. టీవీ సీరియల్స్కి ఆవిడ డైలాగ్స్ అవి రాస్తుంది. ఏదో ఒక నాటకంలో, ఒక సీరియల్లో ఏదో ఒక హ్యాపీగా జరిగే ఇన్సిడెంట్ ఒక ఎపిసోడ్లో వచ్చింది. అంటే భార్య భర్తలు హ్యాపీగా ఉన్నారు, పిల్లలు వాళ్ళ బంధువులు అంతా హ్యాపీగా ఉంది. వ్యూయర్స్ రాలా, తగ్గిపోయారు వ్యూయర్స్. ఆ ప్రొడ్యూసర్ గోల పెట్టి, అమ్మ ఇలా తగ్గిపోతున్నారు, నువ్వు ఇలా రాస్తే ఎలాగా, కాస్త నెక్స్ట్ ఎపిసోడ్ అయినా బాగా రాయన్నాడు. దాంతో నెక్స్ట్ ఎపిసోడ్లో అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని కన్నీళ్లు పెట్టింది. వ్యూయర్స్ పెరిగిపోయారు. ఏం చేస్తే ఇదివరకు ఎందుకు తగ్గారు, ఇప్పుడు ఎందుకు పెరిగారంటే ఎక్కడో మనకి తెలియని ఒక సాడిస్ట్ మెంటాలిటీ ప్రతి మనిషి మనసులో ఉంది. అది బాగా సంతోషంగా ఉందంటే నాకు స్పెషాలిటీ ఏమీ లేదు. అది బాగా కష్టపడుతుందంటే ఆహా దానికంటే నేను సుఖపడుతున్నాను కదా అనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ ఉండి సంతోషిస్తారు. కాబట్టి వ్యూయర్స్ పెరిగారు. దాని కష్టాలు చూడడం వీళ్ళకి ఇష్టం. అదే కష్టాలు ఉన్నాయి బాబు నాకు ఎందుకని శ్రీవి కట్టారు కదా, పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని మరీ చూస్తారు. అంతే, అది కష్టపడాలి. అది కష్టపడితేనే నాకు మానసికమైన ఆనందం. పైకి మాత్రం అయ్యో పాపం దానికి ఎంత కష్టం వచ్చిందో బాధేసింది చూడడానికి అంటారు. ఎవడు చూడమన్నా నిన్ను?
అంచేత ఇవన్నీ కూడా ఈ శాడిస్ట్ మెంటాలిటీస్ ఉన్నంత కాలము ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి. మార్పు మనుషుల నుంచి రావాలి, మార్పు రావాలి, తద్వారా సమాజం మారాలి. ఇలాంటి దిక్కుమాలి వీడియోలు చూడడం మానేయాలి. ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు వాటి నుంచి మనుషులు ఈ ఎడిక్షన్ మానుకోవాలి. ఎడిక్షనే కదా, ఫేస్బుక్లో ఎంతమంది పెడుతుంటారు, ఎంతమంది రిక్వెస్ట్లు పెడుతుంటారు. అంచేత ఈ ఎడిక్షన్లు మానుకుంటే ఫేస్బుక్ అసలు ఫోన్ ఎడిక్షన్ సగం మానేస్తే జనం సగం బాగుపడతారు. ఏదైనా రిలేషన్షిప్లో అమ్మ రోజువారీ కమ్యూనికేషన్ లేకపోతే ప్రేమ నిలబడుతుందమ్మా? ఈ రోజుల్లో అయితే నిలబడదమ్మా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూస్తే నిలబడదు. ఎందుకంటే భార్యాభర్తల రిలేషన్ చూసుకుంటే ప్రతిరోజు భార్యని పొగుడుతూనే ఉండాలి, మెచ్చుకుంటూనే ఉండాలి. ఈ చీర నీకు బాగుంది, ఈ కూర బాగా చేసావు. జనరల్గా మగవాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే కూర బాగా లేకపోతే చెప్తారు కానీ బాగుంటే చాలా బాగుందని చెప్పరు. అది వాళ్ళ నేచర్. అది బాగాలేకపోతే మాత్రం ఇందులో ఉప్పు ఎక్కువ వేసావు, అందులో కారం ఎక్కువ వేసావు అని వెంటనే చెప్తారు. ఇప్పుడు అలా చెప్పడానికి లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఏదో బాగాలేకపోతే పర్వాలేదులే సర్దుకుందామని సర్దుకోవాల్సిందే. బాగుంటే మాత్రం చాలా బాగా చేసామని, ఈ కూర చాలా బాగా చేసావు కాకపోతే కొద్దిగా ఉప్పు ఎక్కువైనట్టుంది అని అనకుండా అనాల్సిందే తప్ప ఉప్పు ఎక్కువైంది ఏం చేసావని గట్టిగా మాట్లాడడానికి వీలేదు, నిలబడదు రిలేషను. అంచేత నువ్వు రోజు అదేదో ఎవరో చెప్పారు, ఫారెన్ కంట్రీలో రోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తుంటాడు. పొద్దున్న నుంచి సాయంత్రం లాగా ఐ లవ్ యూ గుడ్ నైట్. బజార్ ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఐ లవ్ యూ ఐ మిస్ యూ. మళ్ళీ రాగానే భోజనం దగ్గర ఐ లవ్ యూ. రోజుకు ఒక 10 సార్లైనా వాడు ఐ లవ్ యూ చెప్పి అంటుంటారు. రాత్రి ఐ లవ్ యూ చెప్తాడు, మొన్నటికి విడాకులకి వెళ్తారని. ఫారెన్ కంట్రీస్లో అంతే కదా, రాత్రికి ఐ లవ్ యూ చెప్పి పడుకున్నాడు, పొద్దున్నే విడాకులు. అంచేత ఈ ఐ లవ్ యూ అనేది ఈ మెచ్చుకోవడం, ఎంత మెచ్చుకుంటే అంత ఆనందిస్తుందమ్మా ఆడది. దానికి ఉన్న బలహీనత అది. ఎంత చండాలని చీర కట్టుకున్నా సరే ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అంటే అది అబద్ధం అని తెలిసినా కూడా దాని మనసు ఆనందిస్తుంది అంతే. ఇది అబద్ధం అన్నా సరే ఏమో బాగాలేదని నేనే అనుకున్నాను, మా ఆయన బాగుందన్నారు కదా, బాగానే ఉండుంటుంది అనుకుంటుంది. అంచేత ఆడదానికి ఉండే బలహీనత అది. ఈ బలహీనతని క్యాష్ చేయదలుచుకున్న తెలివైన మగాడైతే 10 సార్లు పొగుడుతాడు. పొగిడితే పడిపోతుంది సహజంగా. అంతేగాని వీడేదో పనుంది నన్ను పొగుడుతున్నాడు అని అనుకోదు ఆడది సాధారణంగా. అంచేత రిలేషన్ ఎలా నిలబడుతుంది అంటే అది రోజు చెప్పాలా అని అంటే రోజు చెప్తేనే అది సంతోషిస్తుంది. అది సంతోషిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, అంతే కదా. అది సంతోషించకపోతే దాని ఇంపాక్ట్ నీ మీద కూడా ఉంటుంది. ఇది మనం లవర్స్ లో చూస్తూ ఉంటాం, రోజు వాళ్ళు ఆ కమ్యూనికేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ భార్య భర్తల విషయానికి వచ్చేసరికి అమ్మాయి ఎలా ఉంటుందంటే అరే నా భర్తనే కదా, నా భార్యనే కదా, నన్ను అర్థం చేసుకుంటారు అన్న ధోరణిలో ఉంటారు. అప్పుడు కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉండాలా? అది వాళ్ళ రిలేషన్ని బట్టి ఉంటుందమ్మా, అవతల వ్యక్తి మెంటాలిటీని బట్టి ఉంటుంది. నిజంగా ఇలాంటి వాటికి పడని భార్య అనుకో రోజు రోజు నువ్వు చెప్పక్కర్లేదు. లవర్స్ అయితే తప్పనిసరిగా చెప్పాలి, ఎందుకంటే ఆవిడ ఎంతసేపు ఆకట్టుకోవాలి. తను బాగా మాట్లాడతాడు, తను బాగా నన్ను పొగుడుతాడు అన్న భావన ఆవిడలో రావాలి. లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని భయం. మొగుడు పెళ్ళామన్న తర్వాత ఇది ఎక్కడికి పోదు, ఇంట్లో గొలుసు కట్టేసిన కుక్క లాంటిది పడి ఉంటుంది కాబట్టి దానికి రోజు నేను చెప్పక్కర్లేదనే భావన ఇదివరకు ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అది కూడా వెళ్ళిపోతుంది కదా. దాని బాయ్ ఫ్రెండ్ ఎవరైనా 10 సార్లు నువ్వు బాగున్నావు అని చెప్తే నా మొగుడు ఏం చెప్పట్లేదు వాడు చెప్తున్నాడు అని దాని మనసు అట్టే వెళుతుంది. అంచేత మొగుడైనా పెళ్ళామైనా రిలేషన్ బలపడాలి అంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉండాల్సిందే. ఆ కమ్యూనికేషన్ కూడా గుడ్ కమ్యూనికేషన్ ఉండాలంటే నువ్వు కమ్యూనికేట్ చేసే విషయం మంచిది అయి ఉండాలి. ఈ ఇల్లు ఇలా తగలబెట్టావు, ఇల్లు సర్దలేదు, ఏ బ్రాసిమో ఉన్నావు, నేను వచ్చేటప్పటికి నువ్వు మంచిగా తయారై లేవు, లేదా ఈ నలిగిపోయిన చీరతో ఉన్నావు, కూరలో ఉప్పు ఎక్కువ వేసావు, ఇలాంటి మాటలు మాట్లాడితే కమ్యూనికేషన్ లాభం లేదు, రిలేషన్ చెడుతుంది. రిలేషన్ బాగుండాలంటే మంచిగా తయారయ్యావు, బాగున్నావు, ఇల్లు పువ్వులా సర్ది పెట్టావు, కూర చాలా బాగా చేసావు, శ్రద్ధగా చేసావు, ఇలాంటి కమ్యూనికేషన్ ఉంటేనే ఆడవాళ్ళు తొందరగా లొంగుతారు, అదే ఆనందిస్తారు. వాళ్ళు ఆనందిస్తేనే మన రిలేషన్ బాగుంటుంది. కాబట్టి చచ్చినట్టు వాళ్ళు ఆనందించాల్సిందే, అంతే. ఓకే, ఇప్పుడు మరి భార్యాభర్తల మధ్యలో ఎలా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని ఉండకూడదు, ఇలా ఉండాలి, కొంచెం రాగానే నీట్ గా ఉండాలి అని చెప్పేసి మనము చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు. అవును. కానీ ఉన్న పని ఒత్తిడి వల్లనో పిల్లల్ని చూసుకోవడం వల్లనో మీరు చెప్పినట్టుగా రెడీ అవ్వడం అనేది కుదరకపోవచ్చు కదమ్మా. మరి భర్త ఎందుకు అర్థం చేసుకోవాలి? ఆడదానికి అది కూడా ఒక బాధ్యత, ఒక పని అనుకోవాలి. సాయంత్రం 5 అయ్యేటప్పటికి ఇది నా డ్యూటీ, పడుకొని లేచి కొంగు దోపుకుని చెమటలు కారుకుంటూ నువ్వు ఎంత పనైనా చేసుకో. కానీ ఆయన వచ్చేటప్పటికి అంటే మగవాడు మనసు ఎట్లా ఉంటుందంటే జనరల్గా డోర్ తీసి తలుపు తీయగానే భార్య ముఖం చిరునవ్వుతూ ఉండాలి. మటమట్లాడుతూ ఉంటే వాడి మూడు కూడా ఆఫ్ అయిపోతుంది కదా, సహజం కదా, ఎవరికైనా అంతే ఉంటుంది. అలాంటప్పుడు భార్య ముఖంలో కాస్త ఆనందం కనపడితే వాడు పగలంతా ఆఫీసులో పడిన కష్టాన్ని తాత్కాలికంగా అయినా మర్చిపోగలుగుతాడు. అలా కాకుండా తలుపు తీయగానే చూడండి మీ ముద్దులు కొడుకు ఏం చేశాడు అని కంప్లైంట్ మొదలెట్టింది అనుకో,
ఇప్పుడు మనసు ముడుచుకుపోతుంది. ఆ చిరాకులో దాన్ని కూడా విసుక్కుంటాడు. ఆ కాసేపు చూసుకోలేవా కొడుకును చూసుకోవడం కూడా నీకు రాదని విసుక్కుంటాడు. నన్నే అడుగుతారా రోజంతా చచ్చి ఇంట్లో పని చేశాను ఈవిడంటుంది. నన్నే అంటావా రోజంతా చచ్చి ఆఫీసులో పని చేశాను ఆయన అంటాడు. టగ్ ఆఫ్ వార్ మొదలవుతుంది. అలా కాకుండా నువ్వు వెంటనే కంప్లైంట్ చిట్టా తెరవకుండా ఆయన వచ్చి కూర్చొని కాస్త మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇచ్చి పక్కన కూర్చొని నెమ్మదిగా మాట్లాడిన తర్వాత కాస్త ఒక అరగంట ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత నువ్వు ఏదైనా చెప్పినా వినే ఓపిక ఉంటుంది. మగవాడు ఎలా ఉంటాడంటే సాధారణంగా ఆఫీస్ నుంచి రాగానే ఈ జోడిటు ఈ షూ ఇటు పారేసి టీపాయ్ మీద కాళ్ళు వారజాపేసి రిమోట్ తీసేసి చూస్తుంటారు టీవీ. జనరల్గా జరిగేది అది. ఈ అమ్మాయికి కోపం వస్తుంది. పొద్దున్నుంచి వంటింట్లో పడి చస్తున్నా నేను హాయిగా రిమోట్ పెట్టుకొని టీవీ చూస్తున్నాను దీనికి కోపం వస్తుంది. కానీ భరించాల్సిందే, వాడు అలవాటు అది అనుకొని నువ్వు భరించాలి, తగ్గాలి. నేను ఎందుకు తగ్గాలి అంటే అక్కడే యుద్ధం మొదలవుతుంది. కొన్ని అలవాట్లు ఉంటాయి మగవాడికి, కొన్ని బలహీనత అనుకో ఏమనుకో దాన్ని నువ్వే యాక్సెప్ట్ చేయాలి. అలాగే నీ బలహీనతలు ఏమైనా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అన్నింటికి మించి శుచిగా శుభ్రంగా మన వాళ్ళు అదే చెప్తారు, లక్ష్మీదేవిలా కలకలాడుతుండాలి. ఎప్పుడు అలా ఉండు. సాయంత్రం అయ్యేప్పటికి ఫ్రెష్గా తయారై ఉండు. పొద్దున్నే మొహం కడుక్కు స్నానం చేసి ఫ్రెష్గా తయారై ఉండు. మేకప్లు వేసుకోమంటలా, ఉన్నంతలో ఫ్రెష్గా కనపడు. ఆ అలసట నీ మొహం మీద కనపడివ్వకు. అసలు ఇప్పుడు పనులు ఎవరు చేస్తున్నారమ్మా? అలసిపోవడానికి పనులే ఉన్నాయి. కిలో పందికి పప్పు రుబ్బితే కానీ పడి కందిపచ్చడి రాత్రి భోజనాలకి తయారయ్యేది కాదు. ఇప్పుడు రుబ్బాల్సిన పని ఉంది. మిషన్లు వచ్చేసాయి, గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి, కట్టె పుల్లల పొయ్యిలు లేవు, ఫుఫును ఊదుకోవాల్సిన పని లేదు. పనులు సులువైపోయాయి కదా. అంచేత నువ్వు చెమటలు కారుకుంటూ కష్టపడి పని చేస్తున్నా అన్న ఫీలింగే కానీ కిచెన్లో కూడా ఫ్యాన్లు వచ్చేసాయి. మరి ఇంక నీకు కష్టమేముంది? పని చేయడం కష్టమే, కానీ ఇదివరకు కష్టంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ కదా. అలాంటప్పుడు ఈ కాస్తంత మనం శుభ్రంగా తయారై కూర్చుంటే తప్పులేదు కదా. అందుకని నువ్వు తయారై కూర్చో. ఒక అరగంట వాడికి టైం కేటాయించు. అరగంట తర్వాత నీ పనిలోకి నువ్వు వెళ్ళు, వంటింట్లో నీ చావు నువ్వు వాడు ఏదో టీవీ చూసుకుంటూ వాడు బాధపడతాడు. ఓకే, ఇది మనం చూసుకుంటే భర్త పనిచేసి అలసిపోయి వచ్చినప్పుడు భార్య చేయాల్సిన పనులు ఇలా ఇంప్రెస్ చేయాలని చెప్తున్నారు. మరి ఒకవేళ భర్త అయితే ఎలా చేయాలి భార్యని ఇంప్రెస్? భర్త కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చాడు అనుకో, ఈవిడేదో సాయంత్రం ఆయనకి టిఫిన్ ఏదో చేస్తోంది. ఆయనకు షూ ఇప్పేసి టీవీ చూసుకునే కంటే ఒక్కడుగు అక్కడ కూర్చోవడం మానేసి సరాసరి వంటగదిలోకి వచ్చి ఏంటో మంచి గుమగుమలు వస్తున్నాయి, ఏంటి వండుతున్నావు నా కోసం అనేదో చిన్న మాట, ఒక్క చిన్న పలకరింపు. ఆ ఒక్క చిన్న పలకరింపుకే ఆవిడ పడిన కష్టం అంతా మర్చిపోతుంది. ఎందుకని ఆయన మాటల్లో ఒక ప్రైజ్ ఉంది, ఒక పొగడుతుంది. నువ్వు నా కోసం ఏదో కష్టపడుతున్నావు, ఏదో చేస్తున్నావు అన్న పొగడుతుంది. దాంతో ఆవిడ మర్చిపోతుంది, ఆవిడ పడ్డ శ్రమంతా మర్చిపోతుంది. అవునండి మీకోసం మిర్చి బజ్జీ వేస్తున్నాను, కూర్చోండి తీసుకొస్తానంటుంది, ప్లేట్లో పెట్టి తీసుకొచ్చిస్తుంది. ఒకే ఒక్క చిన్న మాట. ఆ ఒక్క చిన్న మాటకి కూడా మగవాడికి ఓర్పు ఉండదు. వెంటనే కాడుబారు చాపేసి టిప్పై మీద కాఫీ తెచ్చిపెట్టు అనేసి కూర్చుంటే దీనికి మండుతుంది. నేను ఏమైనా పని మనిషినా కాఫీ తీసుకురావడం. చిన్న చిన్న విషయాలు ఇవి, పెద్ద విషయాలు కాదు. కానీ అక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడి మనస్తత్వం ఎలా ఉంటుంది, భర్త మనస్తత్వం ఎలా ఉంటుంది. అలాగే భర్త కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్య మనస్తత్వం ఎలా ఉంటుంది. ఉదయం నుంచి కష్టపడి ఏదో చేస్తోంది, నా కోసం ఏదో చేస్తున్నాను ఒక మాట అంటే నా సొమ్మేం పోయింది అని అనుకోవాలి మగవాడు. అలాగే ఆడది కూడా ఆయన ఏదో విసిగిపోయి ఇచ్చాళ్లే పాపం రిలాక్స్ అవుతున్నాడు టీవీ చూస్తూ, మనం టిఫిన్ తీసుకెళ్ళి మనమే ఇద్దాము అని ఈవిడ అనుకో. కానీ కొంతమంది ఎక్స్ప్రెసివ్ ఉంటారు, కొంతమంది ఏమో ఇంట్రోవర్ట్ ఉంటారు మేడం. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి దానివల్ల కూడా. ఎందుకంటే చాలా మందికి ఇందాక చెప్పినట్టుగా బాగా లేకపోతే చెప్పే అలవాటు ఉంటుంది, కానీ బాగుంటే చెప్పే అలవాటు ఉండదు. మంచి చీర కట్టుకుంటే మెచ్చుకోడు, బాగాలేకపోతే ఏంటా చీర అది కట్టుకుని బయటకు ఎలా వస్తావు అని గబుక్కని అంటారు అంతే. అంతేగాని పోనీ ఇది ఎంత బాగాలేదు ఇంకోటి ఏదైనా కట్టుకో అని కన్విన్సింగ్గా అనడానికి ఏంటా దరిద్రపు చీర అనడానికి తేడా ఉంటుంది కదా, మాటలో తేడా ఉంటుంది. అది కొంచెం కన్విన్సింగ్గా చెప్తే మార్చుకురా బాగలేదు ఇది అంత బాగలేదు అని ఏదైనా చెప్తే మార్చుకొస్తుంది. లేదు ఏంటో దరిద్రపు చీర అంటే మీరు కొన్నదే అంటేనే రివర్స్ అవుతుంది. అంచేత మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా కాస్త ఓర్పు సహనం, అవతల వ్యక్తి ఎలా అంటే ఆనందిస్తుంది, ఎలా మాట్లాడితే అవతల వాళ్ళు కష్టపడతారు అనేది భార్యకి తెలియాలి, భర్తకి తెలియాలి. ఒక్కళ్ళకే చెప్పట్లే నేను, ఇద్దరికీ తెలియాలి. అలా మరి ఇన్ని చెప్తాడు ఆయన టవల్ కట్టుకుని చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని షార్ట్స్ వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే ఆవిడకి మండదా? ఆవిడ నైటీ వేసుకుంటే తిడతాడు. మరి ఈయన షార్ట్స్ వేసుకుని తిరిగితే ఆవిడకి అనిపిస్తుంది కదా, కానీ నువ్వు షార్ట్స్ వేసుకుని తిరగట్లా అని అంటే గొడవే కదా అక్కడ. నైటీ షార్ట్స్ గొడవ అంతే కదా. నువ్వు నైటీ ఎందుకు వేసుకున్నావు అని తిడతాడు, నువ్వు షార్ట్స్ ఎందుకు వేస్తున్నావు అని వెంటనే అనేస్తుంది. ఎందుకంటే ఈ రోజులు ఎవరు పట్టలేదు కదా. నువ్వు షార్ట్స్ వేసుకున్నావు కదా, చక్కగా బెంగాలీ బాబులాగా పైజమాలు చేసి కూర్చోవచ్చు కదా ఇంట్లో అని అనిపిస్తుంది. అంచేత ఇది నువ్వెంత అంటే నువ్వెంత అని ఢీక్కునే బదులు నువ్వు షార్ట్స్ వేసుకోవద్దని చెప్పాలంటే అదే సందర్భంలో చెప్పకు, ఊరుకో.
ఏదో సందర్భం వచ్చినప్పుడు మీరు చక్కగా పైజమా వేసుకుని బెంగాలీ బాబులా ఉంటారు, అలా వేసుకుంటే అంటే వేరుగా ఉంటుంది. అండ్ విన్నా మాన్నా కూడా మనం చెప్పే విధానం కమ్యూనికేషన్ కంపల్సరీ, కమ్యూనికేషన్ కంపల్సరీ. ఆ కమ్యూనికేషన్ కూడా పాజిటివ్ గా ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. కన్వే చేసే విధానంలో కూడా తేడా ఉండాలి, అది పాజిటివ్ గా ఉండాలి. అది అవతల వ్యక్తిని ప్రేజ్ చేస్తున్నట్టు ఉండాలి కానీ దిగదార్చినట్టు ఉండకూడదు. వెంటనే తేడా వస్తుంది, దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా ఉంటుంది. అమ్మా, ఈ రోజుల్లో పెళ్లిని మనం ఒక సెటిల్మెంట్ గా భావించచ్చా? ఎందుకంటే భర్త నుంచి వచ్చే బరణం కోసమే అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ పాస్ అవుతుంది. అంటే బరణం కోసమే పెళ్లిరా బాబు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అబ్బాయిలు కూడా. అది దానిపైన మీరు ఏమంటారు? ఒకప్పుడు పెళ్ళి అంటే ఒక భార్య ఒక భర్త, ఈ భార్యకి ఆ భర్త, ఆ భర్తకి ఈ భార్య అనే ఒక సిస్టమ్ ఉండేది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని మంత్రం. అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో ఈ స్త్రీ చెయ్యి నేను విడువను అని దాని భావం. అలాగే ఈమెకు కూడా చెప్పారు కదా, అదేంటది క్షమయా ధరిత్రి రూపేచ లక్ష్మి ఏవో చెప్పారు కదా, కార్యేషు దాసి కర్ణేష్ మంత్రి భోజ్యేషు మాత క్షమయా ధరిత్రి రూపేచ లక్ష్మి షట్కర్మయుక్త కులధర్మి పత్ని అని. కులధర్మ పత్ని అంటే ఎలా ఉండాలో అని ఈవిడికి చెప్పారు, ఆయనకి చెప్పారు. అవన్నీ ఎప్పుడో అసలు అర్థాలు ఎప్పుడో పోయినాయి, అవన్నీ తుంగలో దొక్కేశారు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తున్నది, ఒక పెళ్ళి అంటే చాలా వాటిలో కార్టూన్లలో కూడా వస్తుంటుంది, మంచి ప్యాకేజ్ ఉండాలి, వాడికి 30 ఏళ్ళు దాటకూడదు. ఒక ఆమె చెప్తుంది 2 బంగ్లాలు ఉండాలి వాడికి. ఎందుకంటే రేపు పొద్దున కోపం వస్తే ఎవరి బంగ్లాలో వాళ్ళు ఉంటాం, అప్పుడు కూడా మళ్ళీ వీడి బంగ్లాలో ఉంటుంది, వీడితో ఉండదు కానీ వీడి కొన్న బంగ్లాలో ఉంటుంది. నా వాళ్ళందరూ వస్తారు కానీ వాళ్ళు ఎవరు రాకూడదు, కావాలంటే వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో పెట్టేసి డబ్బులు పంపించేస్తాం. నా పిల్లి కుక్క అది పెంపుడు జంతువులు అన్నింటినీ తీసుకొస్తాను, వాటిని ఆయనే పోషించాలి. ఇలా వీళ్ళ డిమాండ్స్ ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ 30 ఏళ్ళు దాటకూడదు, అది కూడా ఉంది. ఇవన్నీ వచ్చేటికి వాడికి 50 ఏళ్ళు వస్తే చేసుకోరు, 30 ఏళ్ళు దాటకూడదు. ఈ ప్యాకేజీలు ఉండాలి, 2 బిల్డింగ్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, 2 బంగ్లాలు ఉండాలి, ప్రతి వారము వీకెండ్లో నన్ను షాపింగ్లకు తిప్పాలి, నేను ఏది కోరినా కాదనకూడదు. అలాంటి డిమాండ్లు ఈ రోజుల్లో పెరిగాయి. ఈ డిమాండ్లతో వాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా సరే, కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఏదైనా తేడా వచ్చిందనుకో డైవర్స్కి వెళ్ళిపోతారు. డైవర్స్కి వెళ్ళిపోతే మెయింటెనెన్స్. అంచేత మెయింటెనెన్స్తో పాటుగా దానికి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికంటే హ్యాపీగా ఉండడానికి. భార్యాభర్తలు మేమిద్దరం హ్యాపీగా ఉండాలంటే మా మధ్య మూడో మనిషి ఉండకూడదు, వాడి తరఫు బంధువులు ఎవరు ఉండకూడదు. వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ హోమ్ కడతారో గోదావరిలో దూకుతారో వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, మాకు సంబంధం లేదు. నాకు మాత్రం ఈ కంఫర్ట్స్ అన్నీ ఉండాలి, అలా ఉన్నవాడిని నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే. ఇవన్నీ కుదిరాక కూడా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యన తేడా వస్తే డైవర్స్ ఇచ్చేస్తుంది. డైవర్స్కి వెళ్ళిపోతే వెంటనే నెక్స్ట్ మెయింటెనెన్స్. డైవర్స్ అనేది మెయింటెనెన్స్ కోసం. అయితే ఆ మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళలో చూస్తుంటాము, మన సినిమా స్టార్లు అలాంటి వాళ్ళు కొన్ని కోట్లు ఇస్తారు మెయింటెనెన్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా సంపాదన ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏ 5 లక్షలు 6 లక్షల ప్యాకేజీతో ఉన్నవాడిని అసలు వీళ్ళు పెళ్ళే చేసుకోరు కదా. నెలకి మినిమం 2 లక్షలు ఉండాలంటే 12 ఏళ్ళు 25 లక్షలు వాడికి ప్యాకేజ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. ఆ 25 లక్షల ప్యాకేజీతో వాడు పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున విడాకులు ఇస్తే 1,00,000 రూపాయలైనా వీడికి భరణం వస్తుంది కదా, హాయిగా కూర్చొని 1,00,000 రూపాయలతో నేను తినచ్చు కదా. అంటే పెళ్ళి అంటే ఒక వ్యాపారంలాగా అయిపోయింది. పెళ్ళి అంటే కష్ట సుఖాలు పంచుకుంటూ పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి పలానా వాళ్ళు నీ పిల్లలు అంటే వీళ్ళకి ఒక గర్వకారణం, పలానా వాళ్ళు నా పేరెంట్స్ అంటే వాళ్ళకు ఒక ప్రెస్టేజీ, ఇవన్నీ పోయాయి. ఇవన్నీ పోయి ఎంతసేపటికి మాకు ఈ ప్యాకేజీ కావాలి, ఈ ప్యాకేజీలో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటాం, నా మాట కాదంటే విడాకులకు వెళ్ళిపోతా. విడాకులకు వెళ్ళిపోతే భరణం వచ్చేస్తుంది. ఇప్పుడు తగలబడి ఇంకో పెళ్లికి అవకాశం కూడా వచ్చింది, లివ్ ఇన్ రిలేషన్ కూడా వచ్చింది కదా. వీడితో మానేసి వీడి ఇచ్చిన భరణం పుచ్చుకు నోరు ముసుగు కూర్చోరు కదా, మళ్ళీ ఎవరితో పెడతారు, మళ్ళీ ఎవరితోటో లివ్ ఇన్ రిలేషనో ఇంకొక పెళ్ళో ఏదో ఒకటి. మళ్ళీ పెళ్ళి అనుకో వాడితో పడకపోతే మళ్ళీ విడాకులు, మళ్ళీ భరణం. ఈ బిజినెస్ బాగుంది కదా, బిజినెస్ డైరెక్ట్. అంటే పెళ్ళి అంటే ఓ సెటిల్మెంట్, ఒక భరణం, ఒక బిజినెస్, అలా అయిపోయింది. అలా అందరూ చేస్తున్నారంటలా. ఆ ఉద్దేశంతో చేసుకుంటున్న వాళ్ళు ప్రతిదానికి అల్టిమేట్ రిజల్ట్ డైవర్స్ అంటారు అంతే. కష్టమో సుఖమో భరిద్దామన్న భావన ఎవరికీ లేదు, ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. ఆడవాళ్ళకి అసలు లేదు. ఒకప్పుడు ఏంటంటే మగవాడి జమానా నడిచింది, మగవాడి డిమాండ్స్ నడిచాయి, వాడి పెత్తనం ప్రకారం ఆడది అణిగి మణిగి పడుంది. ఇప్పుడు కాలం మారింది, ఆడవాళ్ళు చదువుకున్నారు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు. సో నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి ఆడవాళ్ళు కూడా పెరిగారు కదా. అవును, పెరిగారు. అంచేత నువ్వు తమలపాకుతో నువ్వోటంటే తలుపు చెక్కతో నేరెండంట అన్నట్టు, నువ్వు ఒకటంటే నేను రెండంటాను అన్న స్టేజ్కి వచ్చేసారు.
ఎప్పుడైతే వచ్చేసారో నీ లెక్క లేకపోయినా నేను బ్రతకగలను, నాకు ఆప్షన్ ఉంది, ఇంకొక పెళ్లి ఆప్షన్ ఉంది, లివ్ ఇన్ రిలేషన్ ఆప్షన్ ఉంది, నీతోటి అంటి పెట్టుకుని నేను దేనికి ఉండాలి అన్న భావన ఆడవాళ్ళలో ఈ ఆర్థిక స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత బాగా ఎక్కువైపోయింది. ఎందుకమ్మా మరి టైం తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇద్దరు కూడా 2 ఫ్యామిలీస్ నుంచి డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ మనస్తత్వం వేరే ఉంటుంది, నా మనస్తత్వం వేరే, ఎందుకని అంత టైం తీసుకోకుండా ఇమీడియట్ గా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి విడాకుల దాకా పోయి సెటిల్మెంట్ చేసుకోవడం? ఈగో ప్రాబ్లమ్స్ కదా, ప్రతి వాళ్ళకి ఈగో ఉంటుంది. వాడు సినిమాకి తీసుకెళ్ళకపోతే, వాడు చీర కొనకపోతే నా ఈగో హర్ట్ అయింది. నా ఈగో హర్ట్ అయిందంటే నేను ఎందుకు ఉండాలి వాడితో? అలాంటి 2-3 ఇన్సిడెంట్లు అయితే 10 ఏళ్ల దాకా వాడితో భరించాల్సిన అవసరం ఏంటి? పెందరాళ్ళు ఇంకోటి చూసుకోవచ్చు కదా. నాకు 40 ఏళ్ళు వచ్చేదాకా ఎందుకు? విడితే సంవత్సరం తిరగకుండా విడాకులు వచ్చేస్తున్నాయంటే మరి ఎందుకు వస్తున్నాయి? సంవత్సరంలోగా ఇలాంటి చిన్న చిన్న తగాదాల్లో చిలికి గాలివానయ్యి పెద్దలు చేసుకుంటున్నారు తప్ప సర్దుబాటు మనస్తత్వం లేదమ్మా. అసలు ప్రజల్లో ఉండవలసింది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి ఈగో హర్ట్ అయిపోతుందని, సర్దుబాటు మనస్తత్వం లేకపోవడం వల్ల సగం సంసారాలు విడిపోతున్నాయి. ఎక్కడో అక్కడ ఓ చోట సర్దుకుంటే పోతుంది కదా. నేనే ఎందుకు సర్దుకోవాలంటే నేనే ఎందుకు సర్దుకోవాలి, నువ్వే సర్దుకో అంటే నువ్వే సర్దుకో. ఆ సర్దుకోవడం అన్న విషయంలో మాత్రం ఎవ్వరూ తక్కువ కాదు. నేను విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటాను మగవాడంటే, నీకు అంతకంటే విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటాను ఆడదే అంటుంది. 50 ఏళ్ళు దాటి మా తోడుండడంలో ఎంతమంది వస్తారు? 50-52 ఏళ్ళ వయసు ఉంటుంది, నేను విడాకులు ఇచ్చేసానండి అంటాడు ఆయన. మరి పిల్లలయ్యా, పిల్లలు ఆవిడ దగ్గరే ఉంటారండి. ఆవిడ అంటే ఇంకో అమ్మగాన్న బిడ్డ కాబట్టి ఆవిడని వదిలేసావు, పోనీ ఓకే, నీకు ఎలాంటి ఎమోషనల్ రిలేషన్ లేదు. నీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని నీతో పాటు ఆడి పాడి నీ గుండెల మీద పడుకున్న పిల్లల్ని ఎట్లా వదిలేయగలిగావయ్యా అంటే ఆవిడ తీసుకెళ్ళిపోయిందండి. ఏం చేయమంటారు? నాకే బరువు బాధ్యత లేదు, నేను ఫ్రీగా ఉన్నా ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీగా. పిల్లలు ఉంటే మళ్ళీ ఇంకో పెళ్ళం ఏమన్నా ఆలోచిస్తుందేమో పిల్లలు ఉన్నారని, ఆ పిల్లలు కూడా ఆవిడనైతేనే వేసేస్తే నేను హాయిగా ఫ్రీగా ఉండొచ్చు కదా అన్న భావన ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ ఆ కన్న బిడ్డల్ని నేను దూరం చేసుకున్నానన్న భావన ఉండట్లేదు. అది ఉండాలి అంటే వీడు అణిగి మడిగి ఉండాలి. ఆవిడ ఏమన్నా వీడు కాదన్నానికి వీలేదు, కాదంటే వెళ్ళిపోతుంది పిల్లల్ని తీసుకొని. అందుకని ఆ భయం కొద్దీ అణిగి మడిగి ఉండాలంటే వీళ్ళు ఉండలేరు. సో పర్యవసానం విడాకులే. విడాకుల తర్వాత నెక్స్ట్ మ్యారేజే, వెళ్ళిపోతారు ఈజీగా. ఓకే, ఆవిడ భరణం అడుగుతుంది. అది సింగిల్ గా ఉంటేనే ఒక భరణము, పిల్లలు ఉంటే ఇంకొక భరణం. మరి పిల్లల మెయింటెనెన్స్ కూడా కావాలి కదా, పిల్లల మెయింటెనెన్స్ కూడా కావాలి, అడుగుతుంది. అది కోర్టు ఇవ్వాల్సిందే అంటే ఇస్తాడు. వాడికి 2 లక్షల ప్యాకేజ్ ఉంది అనుకో, 1 లక్ష రూపాయలు పోతే పోయింది అనుకుంటాడు. 1 లక్ష ఉంది కదా ఇంకా. అంతేగాని ఇందులో సగం జీతం నాది వాళ్ళకే పోయింది, ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఈవిడిని పోషించాలి, ఈవిడ ఖర్చులు భరించాలి అన్న ఆలోచన కంటే కూడా ప్రస్తుతం నాకు ఆ అమ్మాయితో పడలేదు, ఇంకో పెళ్లి చేసుకుంటా. నేనేమంటానంటే ఇంకో పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయితో పడుతుందనే గ్యారంటీ ఉందా? ఆ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయి మంచిదన్న గ్యారంటీ ఉందా? చెప్పలేం కదా. చేసుకున్న తర్వాత ఎవరు ఎలా మారుతారో, మనుషుల మనస్తత్వాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేము. ఈ అమ్మాయితో పోనీ సుఖంగా ఉండవాలన్న గ్యారంటీ ఉండదా? మళ్ళీ ఒకళ్ళనో ఇద్దరినో ఇక్కడ కూడా కంటావు, కన్న తర్వాత మళ్ళీ గొడవలు వస్తాయి, మళ్ళీ ఈవిడ వెళ్ళిపోతుంది, ఆవిడకో లక్షించి ఈవిడకో లక్షించి నువ్వేం తింటావు? అంచేత ఈ ఆలోచన మగవాళ్ళకి ఉండాలి, ఆడవాళ్ళకి ఉండాలి. అసలు విడాకులు అనేది రావడమే పెద్ద దురదృష్టం అమ్మ. అది ఆప్షన్ ఎప్పుడైతే కనపడిందో వెళ్ళిపోతారు వెంటనే. మాకు ఇంకొక ఆప్షన్ ఉంది కదా విడాకులు ఉందని చెప్పేసి లేవు కాబట్టి ఇవన్నీ చచ్చినట్టు భరించారు. ఇంకొక ఆప్షన్ లేదు ఇది వరకు కాబట్టి కొట్టుకున్నా తిట్టుకున్నా 3 పెళ్ళం ఏదో వాళ్ళకి 4 గోళ్ల మధ్యన కొట్టు తెచ్చారు, కానీ అలాగే కంటిన్యూ అయ్యారు. విడాకుల ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు విడాకుల ఆప్షన్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోతారు. అసలు పేరెంట్స్ మా అమ్మాయికి ఏం కర్మండి వాడితో అనిపించుకోవడానికి, మా అమ్మాయి విడాకులు ఇచ్చేస్తుంది హాయిగా ఇంకో పెళ్లి చేసేస్తాం అని పేరెంట్సే అంటున్నారు. ఇంక దానికి తోడు అవును మనం విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసేసుకోవచ్చు కదా అని ఇవిడు కూడా అనుకుంటుంది. ఇక్కడ ఎలాగో డబ్బులు వస్తున్నాయి కదా, దాంతో పెట్టేసి ఇంకో పెళ్లి చేసేసుకుంటాను అంతే హాయిగా. ఇంకో పెళ్లి లేకపోతే లివ్ ఇన్ రిలేషన్. ఆప్షన్స్ పెరిగిపోయిన కొద్దీ కూడా మనుషులు చాయిస్ పెరిగిపోతుంది. ఇప్పుడు నీకు పరీక్షలో ఐదర్ ఏ ఆర్ బి ఆర్ సి అని 3 ఇచ్చారనుకో, 3 ఆప్షన్లు ఉన్నాయి, చూసుకుంటావు ఏది బాగా నేను రాయగలుగుతాను, ఏ ఆ బి ఆ సి ఆ చూసుకుని ఏది బాగా రాయగలిగితే అది రాస్తావు. అంతే, ఆప్షన్లు పెరుగుతున్న కొద్దీ నీ చాయిస్ పెరిగింది. అంచేత ఇది లేని రోజుల్లో ఉన్నట్టుగా ఇప్పుడు కట్టుబాట్లు లేవు. మనుషులు విశృంఖలంగా మారిపోయారు. దానికి పేరెంట్స్ కూడా దానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. కానీ నీకేం కర్మ పడి ఉండడానికి, నీకు 6 లక్షల ప్యాకేజీలో ఉన్నావని వాళ్ళు చెప్తున్నారు. కానీ కష్టమో సుఖమో అక్కడే భరించాలమ్మా అని ఏ తల్లి తండ్రి నాకు తెలిసి చెప్పటం లేదు. ఏ తల్లిదండ్రి చెప్పట్లా. చెప్తే తల్లిదండ్రులే ఇంకా ప్రోత్సాహం చేస్తున్నారు కదా, మా అమ్మాయికి విడాకులు ఇచ్చేసి వేరే పెళ్లి చేస్తామని వాళ్ళే చెప్తుంటే డిమాండ్ చేసేదే పేరెంట్స్. అసలు చాలా సందర్భాల్లో మగ పిల్లవాడి తల్లిదండ్రులు ఏమంటారంటే అసలు మేము మాట్లాడలేమండి ఆవిడతో, అంతా పిల్ల తల్లే మాట్లాడుతుంది, తండ్రి నామినల్ హెడ్ ఊరికి అలా కూర్చుంటాడంతే, కూర్చోవడం వరకే ఆయన వంతు, అంతా ఆవిడే మాట్లాడుతుంది, మేనేజ్మెంట్ అంతా ఆవిడదే, పెత్తనం అంతా ఆవిడదే, మేము ఇలాగే కూర్చొని వినాల్సిందే.
మీరు ఉంటారా మీ అబ్బాయి దగ్గర అంటే, అబ్బాయి లేదమ్మా మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాం అనాల్సిందే. మేము ఎందుకు వెళ్తాం ఓల్డేజ్ హోమ్ కంటే, ఆ పెళ్లి కాదు, కొడుకు పెళ్ళి అవ్వదేమో అని వీడు భయం కొద్దీ, మేము ఉండవమ్మా, మేము రావమ్మా, మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాం, మా పాట లేదా మేము పడతాము, మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళవమ్మా అని వీళ్ళు అన్నీ అంటే, అబ్బాయి ప్యాకేజీ వీళ్ళ అగ్రిమెంట్ నచ్చితే ఆవిడ ఓకే అంటుంది, ఆవిడ ఓకే అంటే పిల్ల ఓకే అంటుంది. అంతే తప్ప అక్కడ ఒక ఇండివిజువాలిటీ మేమిద్దరం మాట్లాడుకున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఈ కండిషన్లో మేమిద్దరం కలిసి ఉంటామన్న భావం లేదు. అది అవుతాం మా కుక్కలు నక్కలు వాటన్నిటిని నువ్వే పోషించాలి అని చెప్పినట్టుగా కంట్రోల్ తప్పిపోయిందమ్మా. అది ఒకప్పుడు మగవాడి డామినేషన్ ఉంది, ఇప్పుడు ఆడదాని డామినేషన్. భరించాల్సిందే తప్పదు, ఎందుకంటే మగవాడి డామినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు భరించలా, ఇప్పుడు వీళ్ళ డామినేషన్ వాళ్ళు భరించాల్సిందే. కాలం మారుతుంటుంది కదా, పరిస్థితులు మారితే ఎన్విరాన్మెంట్ మారుతుంది, సిస్టమ్స్ మారితే ఆలోచన విధానం మారుతుంది. ప్రస్తుతం ఆలోచన విధానం అంతా మా ఆడవాళ్ళ హవా నడుస్తోంది, భరించాల్సిందే. అంతేనమ్మా, చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ అమ్మా. మంచిది.